నీకాజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను. వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏం మాట్లాడాలో మాట అందించే వచనాలు ఇవి. యెషయా 6:8-9 దాకా. సరే, నిర్గమకాండం 4:15, ద్వితీయోపదేశకాండం 18:18 చదవండి. యూట్రానమీ 18:18. ఓకే అండి. 18. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నిర్గమకాండం 4:15లో నేను మాటలు నీ నోట ఉంచుతాను. ఐ విల్ బీ విత్ యువర్ మౌత్. నీ నోటికి తోడై ఉంటాను. అతని నోటికి తోడై ఉంటాను. తర్వాత ద్వితీయోపదేశకాండం 18:18లో నీ వంటి ప్రవక్తని నేను పుట్టిస్తాను. అతనికి అతను మాట్లాడవలసిన సంగతులు అతనికి గాడ్ పుట్ హిజ్ వర్డ్స్ ఇన్ ద ప్రాఫెట్స్ మౌత్. ఆ ప్రవక్త నోట్లో ఆయన మాటలు ఉంటాయి. తర్వాత ఇర్మియా 1:9 బిహోల్డ్ ఐ హ్యావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నిర్గమకాండం 4:15, ద్వితీయోపదేశకాండం 18:18, ఇర్మియా 1:9. ఇవి మూడు కూడా మానవుని నోట దేవుని మాట. మానవుని నోట దేవుని మాట. దేవుని పిలుపు కోసం మాట్లాడవలసిన మాట దేవుడు పెడతాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను. మొదట మనం చూసాం, మొదట ఒక 3 వచనాలు సృష్టించిన సృష్టికర్త, మానవుని యొక్క సామర్థ్యాన్ని, ఎబిలిటీని సృష్టించిన సృష్టికర్త. తర్వాత మనం మాట్లాడుకున్నాం, అందులోనూ నోట మాట ఉంచే దేవుడు అని మాట్లాడుకున్నాం. తర్వాత రిలక్టెంట్ సర్వెంట్స్, దాన్ని ఏమంటారంటే దేవుడు బలపరిచే సేవకులు. యెషయా 6:8-9 దాకా. యెషయా గ్రంథం 6:8-9 దాకా మనం చూస్తే ఏమంటామంటే, ఎప్పుడైతే తన యొక్క పెదవులు అగ్ని చేత కాల్చబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి, అక్కడ రాస్తున్న మాట హియర్ ఐ యామ్, ఇదిగో నేను ఉన్నాను అంటాడు. తర్వాత ఇందాక ఇర్మియా గ్రంథం చదివాం, ఐఎమ్ టూ యంగ్, నేను చాలా బాలుడను అని. తర్వాత జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6:14-16 దాకా, ఐఎమ్ ద లీస్ట్, అత్యల్పుడను అంటాడు. ఈ 3 వచనాలు దేని గురించి మాట్లాడుతున్నానంటే, యెషయా 6:8-9 దాకా, ఇర్మియా 1:6-8 దాకా, న్యాయాధిపతులు 6:14-16 దాకా. ఈ 3 వచనాలు దేవుడు ఎలా ఎంపవర్ చేసి, అనగా శక్తిని అనుగ్రహించి బలహీనతను అధిగమింపజేస్తాడో ఈ 3 వచనాలు మాట్లాడుతాడు. యెషయా 6:8-9 దాకా, అపవిత్రమైన పెదవులు గలవాడు. మనం అనుకుంటాం మేము చాలా పవిత్రులం, పరిశుద్ధమని. ఈవిల్ టంగ్, లేకపోతే మన దుష్టత్వం అంతా బయటకు వచ్చేది మన నోట్లో నుంచే. ఒక అపహాస్యం అవ్వచ్చు, లేకపోతే ఒకరి గురించి ఇంకొకరి దగ్గర రివీల్ చేయడం అవ్వచ్చు, లేకపోతే అసలు దైవికమైనటువంటి ఉద్దేశాలు, సంబంధం లేని మాటలు మాట్లాడవచ్చు. సో ఏదన్నా సరే, ఈవిల్ ఇంపల్స్ అనేది, ప్రతి విధమైన ఈవిల్ అంతా, సర్వ పాప ప్రపంచం అంతా ఉండేది మన మాటల్లోనే. యాక్చువల్గా నోట్లో అని ఉంటుంది, కానీ నోటిని సృష్టించిన వాడు దేవుడు. ఆ నోట్లో మాట పెట్టేవాడు దేవుడు. మాట పెట్టి నడిపించి మా నోటికి తోడై ఉండేవాడు దేవుడు. అలాగే అదే నోట్లో
సకలమైనటువంటి ఈవిల్ ఉండేది కూడా అదే నోట్లో. యాకోబు రాస్తాడు, యాకోబు పత్రికలో మనం చదువుతాం, అక్కడ నాలుక అగ్ని అంటాడు. ఈ అగ్ని, ఆ అగ్ని యొక్క కనెక్షన్ ఎక్కడి నుంచి అంటే నరకాగ్ని అనే పదం మనం చూస్తాం. సో అలాంటి అపవిత్రమైనటువంటి పెదవులు, యోసేపు గురించి మాట్లాడుకున్నాం కదా ఆదికాండంలో చివరి భాగంలో. ఆ చివరి భాగంలో యోసేపు తన సహోదరులను వాళ్ళు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆయన హ్యాండిల్ చేసిన విధానం అంతటి యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళకి తనను తాను రివీల్ చేసుకోకపోవడం, స్టెప్ బై స్టెప్ వాళ్ళు మారేలాగా. ఫస్ట్ రూబేన్తో ఒప్పిస్తాడు, తర్వాత షిమ్యోన్తో ఒప్పిస్తాడు, షిమ్యోను జైల్లో పెడతాడు. తర్వాత లేవి యూదా తన తప్పు తెలుసుకొని ఇదిగో ముందుకు వచ్చింది, అప్పుడు తనని తాను ప్రకటించి. అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపాన్ని, మారు మనస్సును వారిలో క్రియేట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇదే యోసేపు ఒకప్పుడు వారి చెడుతనాన్ని తీసుకెళ్ళి తండ్రికి చెప్పేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మేపడివాడు బండగా మారిపోయాడు. ఇశ్రాయేలు పోషకుడు అయ్యాడు. ఇశ్రాయేలు పోషకుడు అంటే కేవలం అన్నం పెట్టడం, ఆహారం పెట్టడం మాత్రమే కాదు, వారిలో ఉన్న చెడుతనమును తొలగించడం. ఇప్పుడు యేసుప్రభు నా పోషకుడు, నా కాపరి అంటాం. కాపరి అనే మాటకి పోషించేవాడు అంటే తిండి మాత్రమే పెట్టడు, సోల్ని రిఫ్రెష్ చేసి ఎడ్యుకేట్ చేస్తాడు. ఆ ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఒక పదం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, ఒక ఉపదేశకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఆ వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వినే వాళ్ళ నోట్లో నుంచే చెప్పించటం. ఇలా చెప్పించడమే ఉపమానం అంటాం. ఉపమాన రీతిగా బోధించటం అంటారు. ఉపదేశకుడు చెప్పాల్సిన దాన్ని ఉపదేశకుడు చెప్పకుండా తను ఎవరికైతే నేర్పించాలనుకుంటున్నాడో వాళ్ళ నోట్లో నుంచే దాన్ని చెప్పించడం. అలా చెప్పించడం కోసం ఉపమాన రీతిగా బోధించట అనే మాటకు అర్థం అది. సో ఫైనల్గా ఎందుకు ఇదంతా జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాంటి యోసేపు ఇప్పుడు తనని తాను రివీల్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళందరూ ఆయనకి మొక్కడమే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళలో ఉన్న చెడుతనము వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకునేలాగా చేయడం. దాన్నే పోషకుడు, కాపరి అంటారు. అలాంటి పరిస్థితులు కల్పించడం, అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం, తనని తానే రివీల్ చేసుకోకుండా అలాంటి ఎంత ఎమోషన్ ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడికి పక్కకి వెళ్ళి ఆడవడం. సో నోటిని కాచుకొనుట, నోటిని భద్రం చేసుకోవడం అనే దాని గురించి, నోటికి దేవుడు తోడై ఉంటాడు అనే దానికి ఎలాంటి నోరునైనా దేవుడు వాడుకుంటాడు అనుకోవడం, ఇది ఒక మాటలో చెప్పాలంటే పరమ మూర్ఖత్వం. అది నేను ఎలా ఉన్నా నా నోటిని దేవుడు వాడుకోడు. మొదట నా నోరు పవిత్రపరచబడాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, నోటిని సృష్టించింది దేవుడే, మగవాన్ని సృష్టించింది దేవుడే. అలాంటి నోటికి దేవుడు తోడై ఉండే విధానం గురించి మాట్లాడుతున్నాను. సో ఇలాంటి యోసేపు, చెడుతనాన్ని చెప్పే యోసేపు, ఇప్పుడు యోసేపులు గ్రేట్ యోసేపు, కానీ యోసేపులో ఉన్న లోపం ఏంటంటే ఈ చెడుతనం చెప్పడమే. ఇప్పుడు అదే చెడుతనాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చి, ఇంకోటి అలాంటి చెడుతనం వాళ్ళలో ఒప్పించేటప్పుడు ఐగుప్తీయులను ఎవరిని చూడనీయలేదు. అంటే ఐగుప్తీయులందరినీ బయటికి పంపించి ఎందుకు చూడనీయలేదంటే, వాళ్ళు ఒకవేళ ఇదిగో ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏమవుతుందంటే కేవలం తప్పు చేసిన వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అని అందరికీ తెలియడం ఇంపార్టెంట్ కాదు. తప్పు చేసిన వాడు తప్పు తెలుసుకున్నాడు అనే విషయం అందరికీ తెలియడం పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు. తర్వాత అది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ద గ్రేట్ అబ్రహామిక్ మిషన్ ఏదైతుందో ఆ మిషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పునాదులు, క్రీస్తనే బండ మీద వేయబడిన పితరులు పునాదులు. ఆ పునాదుల మీద కట్టబడవలసిన గుమ్మములు ఈ 12 గోత్రకర్తలు. గుమ్మాలు అయి ఉండాల్సిన వారు
ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలో వారిని లీడ్ చేసిన వాడు యోసేపు. సో చూడండి ఒకసారి, వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒప్పుకుంటున్నారు అన్ని, ఆ గుమ్మాలన్నీ నేల మీద పడ్డాయి. యోసేపు దగ్గర కాళ్ళు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నారు అంటే అందరూ ఆయనకి నమస్కరించడం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే వారి దుష్టత్వం నుంచి బయటికి రావాలి. బయటికి రావడం, ఈ విషయం ఐగుప్తీయులు చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు చూడడం వల్ల అబ్రహామిక్ మిషన్ డైల్యూట్ అవుతుంది. ఎవరి సంతానంలో అయితే సకల వంశాలు దీవించబడతాయి, అంటుకట్టబడతాయని రాస్తుందో అలాంటి వారు ఇదిగో ఇలా ఉన్నారు, ఇదిగో సొంత సహోదరుని ఇలా చేశారన్న విషయం కనుక బయటికి వస్తే రేపు వీళ్ళు అంటుకట్టబడకుండా ఉండడం కోసం, అంటుకట్టబడకుండా ఒక ఆటంకంగా మారిపోతారు. అది జరగకుండా ఆ మిషన్ని కవర్ చేస్తున్నాడు. ఆ ప్రచారం చేసే నోటిని ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. నోటిని ఎలా పడితే అలా వాడకుండా దాన్ని జాగ్రత్తగా వినియోగించడం, జాగ్రత్తగా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ నోటిని వినియోగించే ఆ విషయంలో ఒకటి తమ చెడుతనం నుంచి బయటికి రావడం అయితే, ఆ వచ్చేదాన్ని కవర్ చేసే విషయం. తప్పు చేశారని తెలిసి, తప్పు చేశారని నిరూపించబడి, చంపబడి తిరిగి లేచి ఇదిగో నన్ను చంపింది వీడే అని అందరి ముందు చెప్పి ప్రచారం చేయడం కాదు, కానీ సో కవర్ చేస్తూ ఉన్నాడు దాన్ని. నోట్లోనే, మన మాటలోనే సర్వ పాప ప్రపంచం ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, నోటిని నిర్మించిన వాడు దేవుడు. మానవుని నోటిని నిర్మించిన వాడు దేవుడు. కొందరిని మూగవాళ్ళని చేశాడు. తర్వాత హ్యూమన్ ఎబిలిటీ అంటాం, మానవుని యొక్క సామర్థ్యం. అలాగే అందులో నిర్మించుట, క్రియేట్ చేయడం అనే దాంట్లోకి వచ్చేసరికి, ఈ యొక్క 94:9కి వచ్చేసరికి, హీ హూ ప్లాంటెడ్ ద ఇయర్, చెవిని నిర్మించిన వాడు వినకుండానా, కంటు నిర్మించిన వాడు కానకుండానా. తర్వాత యెషయా గ్రంథం చూసాం, గుడ్డివారి కనులు తెరిచేవాడు. తర్వాత బంధించబడిన వారు విడిపించేవాడు. ఇర్మియా గ్రంథం 1:5 చూసాం. ఆ యొక్క నీ నోట్లో నుంచి ఏ మాట రావాల్సి ఉందో, నిన్ను తల్లి గర్భంలో నేను నియమించా జనములకు ప్రవక్తగా. తర్వాత ఆ వీక్నెస్ని అధిగమించడం కోసం దేవుడు మానవుని నోటికి తోడై ఉంటాడు. నిర్గమకాండం 4:15 మాట్లాడుకున్నాం, ఐ విల్ బీ విత్ యువర్ మౌత్, నీ నోటికి తోడై ఉంటాను. తర్వాత 18 ద్వితీయోపదేశకాండం మాట్లాడుకున్నాం, ఇదిగో ఒక ప్రవక్తను, నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను, ఆయన నోటికి నేను తోడై ఉంటాను. ఆయన నోట్లో దేవుని వాక్యం పెట్టబడి ఉంటుంది. ఇర్మియా 1:9 చదువుకున్నాం, ఐ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్, నీ నోట నా మాటలు ఉంచుతాను. దేవుడు తన మాటలు మన నోట్లో ఉంచాలి అంటే మనం ఎలా ఉండాలి అనే తర్వాత చూడండి ఒకసారి, బలహీనతల్ని అధిగమింపజేసేవాడు దేవుడు. అధిగమించిన తర్వాత ఆ మాటలతో తోడై ఉండుట. ఎంత బలహీనతను అధిగమింపజేయగలడు అనే దగ్గరికి వస్తే, యెషయా 6:8-9 దాకా, ఇదిగో నేను పాపిని, లేదా ఇదిగో నేను నా ఏమంటామంటే అపవిత్రమైన పెదవులు గలవాడునని ఒప్పుకుంటున్నాడు ప్రవక్త. జనములకు ప్రవక్త, ఇదిగో నీ నోట నిన్ను ఎవరి యొద్దకు పంపుతున్నానంటే సకల దిగంతముల వరకు ప్రతి జనాంగం కోసం నేను పంపిస్తున్నాను. తర్వాత ఇర్మియా గ్రంథం చూసాం, అక్కడ ఐఎమ్ డూయింగ్, నేను అల్పుడను లేకపోతే బాలుడను అంటాడు. ఆ బాలుడను అనే దాన్ని అధిగమింపజేస్తాను. అపవిత్రమైన పెదవులు గలవాడును దాన్ని అధిగమిస్తున్నాడు. తర్వాత జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6:14-16 అక్కడ చూస్తే అల్పుడను నేను అంటాడు, అత్యల్పుడను గిద్యోను అంటాడు. ఓకే, ఒకరేమో యెషయా అపవిత్రమైన పెదవులు గలవాడను, ఇర్మియా నేను బాలుడను, గిద్యోను అంటాడు నేను అత్యల్పుడను. ఇవి పర్పస్ కోసం వారున్న చోటు నుంచి వారిని అధిగమింపచేయగలడు దేవుడు సృష్టికర్త. అంతేకాదు దాని నుంచి బయటికి రావడానికి అవసరమైనటువంటి మార్గం కల్పించేవాడు. తర్వాత అదే బలహీనతలో తోడై ఉండేవాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రూ క్వాలిఫికేషన్ అంట. వాట్ ఈస్ ద రియల్ ట్రూ క్వాలిఫికేషన్ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు,
ఏ వాక్యం తెలియకపోయినా ఎందుకని అంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి? వాక్యం తెలియదండి వాళ్ళు అని చెప్పి వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ వాక్యం తెలియదేమో. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ దేర్. దేవుని తోడు, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూ క్వాలిఫికేషన్. యెహోషువ 1:9 నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడై ఉంటాను. కీర్తన 81:10 నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదాను. సో దేవుడు తోడై ఉండుట, దేవుడు తన మాటను ఉంచుట, దేవుడు బలపరిచి ముందుకు నడిపించడం. ఇక ఇవే వచనాల్ని కొత్త నిబంధనల నుంచి చూపించేసిన ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 10:19-20 వరకు. ఇదిగో నువ్వు కాదు మాట్లాడేది, నీ అందున్న తండ్రి ఆత్మ నీలో నుంచి మాట్లాడతాడు. తర్వాత లూకా సువార్త 21:14-15 విజ్డమ్ అండ్ వర్డ్స్ గివెన్ బై గాడ్. జ్ఞానము మాటలు ఇచ్చేవాడు దేవుడు. లూకా 21:14-15. తర్వాత కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 12:9. ఎక్కడైతే నేను బలహీనుడనే ఉన్నానో అక్కడ నేను బలపరచబడతాను. తర్వాత దేవుని శక్తి నన్ను కప్పుతా ఉంది బలం కోసం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8:31. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్. దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రార్థన చేసుకుని తల నుంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, మీకు వందనాలు. మరొక ఉదయకాలము ఇలాగా ఇదిగో సమాజంగా మేమందరం కలిసి ఏకీభవించి మీ గొప్ప నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. మీ ఘనమైన నామము సమాజము, సంఘం అంతట్లో ఇదిగో సన్నతించబడి కొనియాడబడినట్లుగా ప్రతి ఒక్కరిలో మీరు జరిగిస్తున్న మీ కార్యములను బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏకీభవించి ఇదిగో ఎవరెవరైతే వాక్యం విని వాక్యం కోసం అలాగే ప్రార్థనలో ఏకీభవించి సహవాసంలో ఏకీభవిస్తున్నారు వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారిని అంతకంతకు వారి స్థితిలో ఇదిగో మెరుగైన స్థితిలోనికి వారిని నడిపించండి, ట్రాన్స్ఫార్మ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ చేయండి, నడిపించి బలపరిచి హెచ్చించి స్థిరపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన మీ కార్యములు వారి జీవితాల్లో జరిగించండి. మీ నెమ్మది, మీ సమాధానం, మీ కృపలు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా తోడుగా ఉండునుగాక. సమస్తం సమకూరు జరిగించండి తండ్రి, మీకు వందనాలు. సమయంలో ప్రత్యేకంగా నాయ ప్రభు ఎవరెవరు అనారోగ్యంతో ఇబ్బందులతో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, ఈ దినంలోకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు వారి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఇదిగో మీ నెమ్మది, మీ సమాధానం మీ బిడ్డలకు తోడుగా ఉంచి వారు వెళ్ళవలసిన చోట వారి నోటికి మీరు తోడై ఉండండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాల వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదాలు మా పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ఆశీర్వాదము మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము మాయి మీద కుమ్మరించుము దేవా, ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని మనకు అనుగ్రహించబడిన కృప, సమాధానం, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి
ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం ఏకమించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. షాలోమ్ పాస్టర్ అందరికి అందరికీ వందనాలు. షలోం. అందరికీ వందనాలండి. వందనాలు. షలోం.